అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. సార్, వైసీపీలో ఎంపీలుగా గెలిచి అక్కడ గౌరవం లభించట్లేదని చెప్పేసి, అక్కడ ఉంటే ఒక నరకంగా ఉంది అని చెప్పేసి ఒక్కొక్క నాయకుడు టీడీపీలో చేరుతున్నారు. ముఖ్యంగా చూస్తుంటే ఆ, రాజకీయ చైతన్యం ఉన్నది ముఖ్యంగా రాష్ట్రంలో చెప్పుకునేది మామూలుగా బయట నెల్లూరు జిల్లా, ఉభయ గోదావరి జిల్లాలు అని చెప్పుకుంటూ ఉంటారు. అక్కడ నుంచి నాయకులు తండోపతండాలుగా ఈసారి టీడీపీలో చేరుతున్నారు అందరూ చాలా మంది. ముఖ్యంగా నెల్లూరు జిల్లా చూస్తే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అటు సైడ్ నుంచి మొత్తం టీడీపీ వైపు చేరుకుంటున్నారు ఒక్కొక్కరుగా. ఆ, ఏంటి సార్, ఇది రాజకీయ చైతన్యం అనుకోవాలనా, లేకపోతే ఆ ఇంకా అంటే ఇన్ని రోజులు వాళ్ళు అంటే ఇన్ని రోజులు తప్పు వైపు ఉన్నాము, ఖచ్చితంగా ఇప్పుడు ఆ, ఆ, న్యాయం వైపు వచ్చి ప్రజల తరపున పోరాడి ప్రజలకు న్యాయం చేద్దాం అనుకుంటున్నారా? ఇదే ఇప్పుడు నెల్లూరు జిల్లా చూసుకుంటే ఎంపీ గారు ఆయనకి టీడీపీ సీట్ ఇచ్చినా కూడా తర్వాత టీడీపీ సీట్ నెల్లూరు ఎంపీ సీట్ ఇచ్చిన తర్వాత ఆయన వెళ్ళేసి వైసీపీలో జాయిన్ అయ్యి అక్కడ సీట్ సంపాదించి అక్కడ ఎంపీగా వెళ్ళారు. ఇప్పుడు ఆయన ఏం సాధించారు అనుకోవచ్చు. తర్వాత ఇప్పుడు అంటే జనాలు జనాల ఆలోచన ధోరణి కూడా మారి అందరూ సైకిల్ ని కోరుకుంటున్నారు అనుకోవచ్చా? ఎలా చూడాలంటారు? మీ విశ్లేషణ చెప్పండి సార్. యా ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారికి ఉన్న రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేసి ఇవాళ వైసీపీ పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసి నిన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఆ లెటర్లు పంపిస్తూ రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేస్తూ రాజ్యసభ కార్యాలయానికి లెటర్ పంపించడం జరిగింది. సహజంగా మనం గమనించుకుంటే లోక్సభ ఎన్నికలలో గెలుపోవటంలో దైవాధీనం ప్రజల చేతుల్లో ఉంటాయి. కానీ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత ఎన్నికలలో ప్రభుత్వాల మార్పు చేర్పులకు సంబంధం లేదు. 6 సంవత్సరాల పదవీ కాలం యథావిధిగా కొనసాగుతూ ఉంటది. అటువంటి రాజ్యసభ సభ్యత్వం తనకింకా పదవీ కాలం ఉండగానే అంటే ఒక సెక్యూరిటీ పొజిషన్ తంది. అత్యంత గౌరవ మర్యాదలతో కూడిన ఎగువ సభకి ప్రాతినిధ్యం వహిస్తున్న పదవి. అంటే లోక్సభ సభ్యుడి కన్నా ప్రోటోకాల్ ప్రకారంగా కూడా తన పదవి పెద్దది. పైగా రేపు రాబోతున్న ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది ఓడుతుంది అనే దాంతో కూడా సంబంధం లేదు. ఆయన పదవి యథావిధిగా కొనసాగుతూ ఉంటది. అటువంటి పదవిని కూడా త్యజించి ఆయన రాజీనామా చేసి బయటకు వచ్చారు అని అంటే అది ఖచ్చితంగా పదవుల కన్నా ముఖ్యమైన ఆత్మగౌరవ సమస్యగా మారినప్పుడు మాత్రమే ఆత్మగౌరవాన్ని అభిమానాన్ని తాకట్టు పెట్టి ఈ పార్టీలో ఈ నాయకుడి దగ్గర కొనసాగటం కష్టమని భావనకు వచ్చిన నిమిషంలో తీసుకున్న నిర్ణయాలు అంత కఠినంగా ఉంటాయి. మనం ఈ మధ్యకాలంలో లోక్సభ సభ్యత్వాలకు రాజీనామా చేసిన బాలస్వామి గారిని చూసాం, కృష్ణదేవరాయలు గారిని చూసాం, సంజీవ్ కుమార్ గారిని చూసాం. కానీ వాళ్ళు టెన్యూర్ ఇంకొక నెల 2 నెలల్లో ముగవబోతుంది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు రాజీనామా చేసినా చేయకుండా పెద్దగా తేడా పడేదేం లేదు. కేసీఆర్ నాని గారిని కూడా చూస్తా ఉన్నాం. కానీ రాజ్యసభ సభ్యుడు వాళ్ళకి ఇంకా సంవత్సరాల తరబడి పదవీ కాలం ఉంది ఆయనకి. అయినా సరే రాజీనామాకి సిద్ధపడ్డారు అని అంటే మనసు ఎంత గాయపడితే, ఎంత అవమానపడితే ఆత్మగౌరవం దెబ్బతింటుందన్న భావన కలిగితే తీసుకునే ఇటువంటి కఠిన నిర్ణయం ఆలోచించుకోవాలి మనం. ఖచ్చితంగా ఇవాళ వైసీపీ పార్టీలో విదిన్ ద పార్టీ ఆ నాయకులకి ఈ సంక్షోభ పరిస్థితులు సృష్టిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన కోటరీ. జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంది శాసనసభ్యుల, పార్లమెంటు సభ్యుల రాజకీయ భవిష్యత్తు అగమగోచరంగా మారుస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారితో అన్ని కష్ట నష్టాల్లో వెంట నిలబడి ఆయన గెలుపుకు దోహదం చేసిన చాలా మంది నాయకుల్ని ఆయన వాళ్ళ అభ్యర్థిత్వాల ఖరారు దగ్గర పరిగణలోకి తీసుకోకుండా, వాళ్ళ అభిప్రాయాలకు విలువ ఇవ్వకుండా, అదే సందర్భంలో ఆయన మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు, ఈ వీళ్ళకి తోడు ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, వీళ్ళ 6గురు కలిసి ఇవాళ ఆ పార్టీలో ఉన్న శాసనసభ్యులు, ఎంపీలు, వాళ్ళ రాజకీయ భవిష్యత్తు వాళ్ళు నిర్దేశిస్తా ఉన్నారు. ఇటువంటి సందర్భంలో చాలా మంది అనుభవజ్ఞులు, సీనియర్ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు వైఖరితోటి విసిగి వేసారిపోయి ఉన్నారు. ఆయన అవలంబిస్తున్న విధానాలు తోటి రాజీ పడలేకపోతా ఉన్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష రాజకీయ పక్షాలని, రాజకీయ నాయకులని వ్యక్తిగత దూషణకు పాల్పడండి అని చెప్పని ఆయన ఇస్తున్న ఆదేశాలు ఇది మా వ్యక్తిత్వానికి భిన్నం, ఇటువంటి వైఖరి, ఇటువంటి నడత మేము అనుసరించము అని చెప్పని బాహటంగా ఆయనతో విభేదిస్తున్నారు. ఆ విభేదిస్తున్న నేపథ్యంలోనే మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, మహేందర్ రెడ్డి గారు లాంటి ఇంటెగ్రిటీ కలిగిన నాయకులు ఇప్పటికే ఆ పార్టీ నుంచి దూరం జరుగుతూ ఉన్నారు. వాళ్ళ అభ్యర్థిత్వాలు పెండింగ్ లో పెట్టారు. ఇవాళ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు
ఆల్రెడీ ఇప్పటికే నెల్లూరు జిల్లా నుంచి గతంలోనే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ఆనవ రామనారాయణ రెడ్డి గారు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు ఆ పార్టీ నుంచి దూరం జరిగిన తీరు చూసాం మనం. పార్టీ కూడా వాళ్ళని డిస్క్వాలిఫికేషన్ నోటీసెస్ ఇచ్చిన తీరు చూసాం. విచారణ జరుగుతుంది ఇప్పుడు. ఏదేమైనా సరే వైసీపీ పార్టీ విదిన్ ద పార్టీ సృష్టించుకుంటున్న సంక్షోభం, జగన్మోహన్ రెడ్డి గారి అతిశయ పర్యవసానం, ఆయనకి ఏంటంటే నేను ముఖ్యమంత్రిగా నా పార్టీ ప్రజల్లో నాకున్న ఆదరణ వీళ్ళందరినీ నాయకుని చేసింది తప్ప వీళ్ళందరూ నిమిత్త మాత్రలు. నేను ఇచ్చిన అవకాశం, నేను ఎవరిని నిర్దేశిస్తే, ఎవరిని పోటీకి నిలబెడితే వాళ్ళని ప్రజలు ఆశీర్వదిస్తారు. నేను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ప్రజలకు నేను సంక్షేమ పథకాలు అందిస్తున్నా, ప్రజల్లో నాకున్న ఆదరణ అని ఆయన నేను అనే సెంట్రిక్ గా మిగిలిన పార్టీని, శ్రేణుల్ని, నాయకుల్ని పరిగణలోకి తీసుకోవట్లా. వాళ్ళ అభిప్రాయాలకు విలువ ఇవ్వట్లా. అసలు వాళ్ళకంటూ ప్రజల్లో ఒక విలువ ఉంటది. వాళ్ళు ప్రజలతో మమేకమై ఉంటారు. ప్రజా జీవితంలో నిత్యం ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యేది వాళ్ళు. రేపు గెలిపోవటముని నిర్దేశించగలిగే అనుభవము, పరిజ్ఞానం వాళ్ళకు కూడా ఉంటదనే అంశాన్ని ఆయన ఏ స్థాయిలో కూడా గుర్తించడానికి సిద్ధంగా లేరు. లేరు కాబట్టి వాళ్ళ నాయకులని వాళ్ళకు కూడా వ్యక్తిత్వం ఉంటది. వాళ్ళ వ్యక్తిత్వానికి కూడా విలువ ఇవ్వాలి. వాళ్ళ అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలనే అంశాన్ని విస్మరించి ఈయనకి ఏది తోస్తే దాన్ని అమలుపరచడానికి సిద్ధపడతాన్న నేపథ్యంలోనే ఇవాళ ఆ పార్టీలో ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతా ఉన్నాయి. ఇవాళ లావు కృష్ణదేవరాయలు గారు విజ్ఞాన రత్తయ్య గారి కొడుకు గుంటూరు కృష్ణా జిల్లాల్లో ఇన్ఫాక్ట్ ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని వేల మంది, లక్షల మంది విద్యార్థులకి విద్యాబుద్ధులు చెప్పి తీర్చిదిద్దిన ఒక రత్తయ్య గారి కొడుకుగా సమాజంలో గౌరవ మర్యాదలు ఉన్నాయి. ఉన్నత విద్యావంతుడు, అతనికి ఒక మంచి నడవడిక ఉంది. అటువంటి నడవడిక ఉన్న కృష్ణదేవరాయలు గారిని నువ్వు గుంటూరుకు రా, గుంటూరులో పోటీ చేస్తానని అడిగిన రోజు నరసరావుపేటకి వెళ్ళు, ఇవాళ నరసరావుపేటలో పోటీ చేస్తానంటే గుంటూరుకు రా అని చెప్పని చివరికి ఆయన ఆత్మాభిమానం దెబ్బతింటుందన్న భావనకు వచ్చిన తర్వాత పార్టీకి పదవికి రాజీనామా చేసిన తీరు చూసాం మనం. కాబట్టి ఏంటంటే ఇవాళ వైసీపీ పార్టీ, మనం గతంలోనే కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ గారి ప్రెస్ మీట్ విన్నాం మనం. వైసీపీ పార్టీలో బలహీన వర్గాలకి పదవులు కట్టబెట్టడం అనేది నామమాత్రమే తప్ప వాళ్ళకంటూ విలువ లేదు. వాళ్ళ మీద వేరే జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గీయుల ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తా ఉన్నారు. వీళ్ళకి కనీసం మాత్రం విలువ లేదు. సామాజిక న్యాయం అనేది నేతి బీరకాయలో నెయ్యి చందంగా తయారైంది అని చెప్పని డాక్టర్ సంజీవ్ కుమార్ గారు, కర్నూలు ఎంపీ గారు, ఎంపీ పదవికి వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ చూసాం. ఇవాళ పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి గారు, ఆయన కూడా ఇదే భావం వ్యక్తం చేయడం జరిగింది. జంగా కృష్ణమూర్తి గారు సుదీర్ఘకాలంగా జగన్మోహన్ రెడ్డి గారితో సేల్ అయి ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన వెనకున్న నాయకుడు, ఆయన ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇటువంటి నాయకులందరూ వాళ్ళ వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీకి ఆశ్రయం పొందుతున్న నేపథ్యంలో ఇంకా ఈ తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో అందరిని చేర్చుకోవడానికి సిద్ధపడట్లా. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ ఎన్నికల్లో పోటీ పెట్టకుండా కూడా విరమించుకున్న కారణం ఏంటి అంటే ఈ అనారోగ్యకర వలసలని పూర్తి స్థాయిలో ఎంకరేజ్ చేయడం ఇష్టం లేకే. అటువంటి వాళ్ళందరినీ పార్టీలో జాయిన్ చేసుకుని రేపు మళ్ళీ తమ పార్టీలో ఎక్కడికక్కడ స్థానికంగా వర్గాలు తయారు చేసుకునే అవసరమే ముందులేమని చెప్పని రాజకీయంగా విలువ ఇవ్వగలిగిన వాళ్ళు, సమాజంలో గౌరవ మర్యాదలు ఉన్న కొద్ది మందిని మాత్రం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ అదే తెలుగుదేశం పార్టీ కనుక గేట్లు ఎత్తితే వైసీపీ పార్టీ మొత్తం ఖాళీ అవడం ఖాయం. ఆ వైసీపీ పార్టీలోనే చూస్తాం మనం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు దూరం జరిగారు. జగన్మోహన్ రెడ్డి గారితో పాటు అత్యంత లాయల్ గా ఉన్న చాలా మంది నాయకులు దూరం జరుగుతూ ఉన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈగ వాడనివ్వని చాలా మంది నాయకులు ఈ రోజు వాళ్ళ అభ్యర్థిత్వాలు ఖరారు కాని నేపథ్యంలో ఇప్పటికే పార్టీ మీద అసంతృప్తులతోటి దూరంగా ఉంటున్నారు. ఇది 100% జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు తన సైన్యాన్ని తానే నిర్వీర్యం చేసుకుంటున్న పరిస్థితులు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. చూద్దాం సార్. ఆయన ఆయన తన బ్రాండ్ ఇమేజ్ లో వీళ్ళందరూ ఒక పిచ్చిక పిల్లల్లాగా అనిపిస్తున్నట్టుగా ఉంది. చూడాలి మరి. ఇలాంటి అహంభావం ప్రదర్శించినందుకే కేసీఆర్ గారిని కింద కూర్చోబెట్టి బెడ్కి పరిమితం చేశారు. లేదా అప్పుడప్పుడు టీవీల ముందు కనిపించడం తప్ప ఇంకా ఏమి పని లేకుండా చేశారు. మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అలాగే ఆలోచించి జగన్ గారిని కూడా అలాగే పరిమితం చేయబోతారో చూద్దాము. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.